అవుగాని గాలి మోటార్ ఎక్కినరా ఎప్పుడన్నా? ఎర్ర బస్ ఎక్కినాం గాని ఎయిర్ బస్ మీదికెళ్ళి పోతుంటే చూసుడే. పట్నంలో అప్పుడప్పుడు గాలి మోటార్ల షో పెడతారట. టీవీలో చూసినాం గాని పోదామంటే కుదరలేదు అంటారు చాలా మంది. కొందరంటే కొందరే ఎక్కి ఉండొచ్చు. లెక్కకైతే విమానం ఎక్కాలంటే శంషాబాద్ పోవాలి. కానీ గంత దూరం పోవాల్సిన పని లేదు, 1000 ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఫ్లైట్ ఎక్కిస్తున్నారు. మరి చూద్దాం పాండ్రి ఏడనా. Please return to your seats and fasten your seatbelt securely. దయచేసి వినండి. ఎయిర్ బస్ నెంబర్ ATR 7250 ఎగురుటకు రన్వే పై రెడీగా ఉంది. ప్రయాణికులంతా సీట్ బెల్ట్ పెట్టుకోవలసినదిగా విజ్ఞప్తి. రైట్, ఇట్లా గాల్లకెగిరి మళ్ళా ఇంకో డిపోలా దిగింది విమానం. ఇక అందరు దిగాలని అనౌన్స్మెంట్. Thank you for flying with us today. We hope you had a pleasant flight. తాత చూడుర్రి గాలి మోటార్ ఎక్కినా అని ఫుల్ ఖుషీలున్నాడు. కానీ ఏడనో తేడా కొడుతుందిలే. బొమ్మ గాలి మోటార్ అనుకుందామా అంటే ముంగట పైలట్లున్నారు, హెయిర్ హోస్టెస్ అక్కలు కూడా ఉన్నారు. కానీ ఇది ఫ్లైట్ రెస్టారెంట్. హైదరాబాద్ శివారు గండి మైసమ్మ ఏరియాలో పెట్టిండ్రు. ఒక్కలకు 599 రూపాయల టికెట్. 45 నిమిషాలు లోపట కూసబెడతారు, తిండి పెడతారు. ఏవో మిషన్లు పెట్టే వరకు లోపట కూసున్నోళ్లకు గాలి మోటార్ల ఎగిరినట్టే అనిపిస్తది. ఆటోమేటిక్ ఫ్లయింగ్ కూడా ఉంది. ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంది. రియల్ గా ఫ్లైట్ లో ఉన్నట్టుగానే ఆ ఫీలింగ్ ఉంది. ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ అంటే నార్మల్ గా అందరికి అవైలబుల్ ఉండదు కదా, అందరూ వెళ్ళలేరు. అట్లాంటి వాళ్ళకి మంచి ఎక్స్పీరియన్స్ ఇది. ఇంజన్ ఖరాబ్ అయినా ఓ విమానం కొనుక్కొచ్చి దాన్ని రెస్టారెంట్ లెక్క మార్చిండట ఓనర్. ఒరిజినల్ ఫ్లైట్ ని ఒరిజినల్ గానే చూడాలి వాళ్ళు. ఆ చూస్తేనే దాంట్లో ఉన్నటువంటి ఆ ఎక్స్పీరియన్స్ తెలుస్తుంది. 72 మెంబర్స్ సిట్టింగ్ ఉంటుంది. విత్ స్టాఫ్ తో ఒకటి ఇంకిద్దరు 75 దాకా ఉండొచ్చు. బట్ నేను దీన్ని ఏం చేశానంటే 50 సీటింగ్ కే నేను చేసండి. రైల్ రెస్టారెంట్, జైల్ రెస్టారెంట్ లెక్క ఇది ఫ్లైట్ రెస్టారెంట్ అన్నట్టు. రియల్ విమానం ఎక్కలేనోళ్లకు ఇది ఎక్కి మనసు తృప్తి చేసుకుంటానికి మంచిగానే ఉన్నదబ్బా. Thank you for flying with us today. We hope you had a pleasant flight.